నుంచి ఆంధ్రప్రదేశ్కి దాడులు అనే పదం ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతిరోజు ప్రజలపైన దాడి, ప్రజలపైన హింస, అది రాజకీయ హింస, రౌడీ హింస, గూండా హింస, వీటితో పాటు రాజ్యహింస. ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు, కొన్ని అధికారాలు ఉంటాయి. బాధ్యతల్లో ప్రధానమైంది ప్రజల హక్కుల్ని కాపాడడం. అలాంటి హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రజల్ని హింసించింది, భయంకరంగా హింసించింది. ప్రజలు ప్రశ్నించడానికే భయపడ్డారు. నిజానికి ప్రశ్నించడం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలాంటి ప్రజలు కనీసం ఇది ఏంటి బాబు అని అడగడానికి భయపడ్డారు. మాకు ఇది కావాలి అని అడగడానికి భయపడ్డారు. నాకు ఈ పథకం రాలేదని చెప్పడానికి భయపడ్డారు. 5 ఏళ్ల పాలన, దాని పాలన అనడం కంటే 5 ఏళ్ల నరకం అనడం చాలా ఉత్తమమైన పరిస్థితి. అయితే ఈ 5 ఏళ్లలో ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలే. ఎవరైనా అనొచ్చు, ఆయన దిగిపోయాడు కదా ఇంకా ఆయన గోల ఎందుకు అనొచ్చు. మీరు అలా అనడంలో తప్పు కూడా లేదు, నేను ఒప్పుకుంటా. దిగిపోయాడు కదా, దారుణమైన లాగిపెట్టి కొట్టారు జనం, దారుణమైన దెబ్బతో 11 సీట్లు ఇస్తే ఏం చేయాలో తోచగా ఏడు మొహం పెట్టుకుని దిగిపోయాడు కదా అని మీరు అనొచ్చు. ఇంకెందుకు వెంకటకృష్ణ ఆయన గురించి డిబేట్ లేదు వెంకటకృష్ణ అనొచ్చు, నేను ఒప్పుకుంటా. మీరు అంటే నేనేమి ఫీల్ అవ్వను. కానీ దీనికి ఒక కారణం ఉంది. ఇక్కడ ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు ఎందుకు జరిగింది ఇది అని ఆయన అడిగుంటే పార్టీ వాడినో చంపినవాడినో పోలీసులనో ప్రజలకు వినపడేలా అడిగుంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చేది కాదు. డాక్టర్ సుధాకర్ని పోలీసులు నడి రోడ్డు మీద బట్టలిప్పి పడుకోబెట్టితే చచ్చిపోతే పిచ్చెక్కింది ఆయనకి ముద్ర వేసినప్పుడు ఏంటి అన్యాయం, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో, నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని గనక ఆయనకు ప్రజలకు వినపడేలా, ప్రజలకు అర్థమయ్యేలా అధికారుల మీద చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చేది కాదు. ఒక రంగనాయకమ్మ సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరో పోస్ట్ పెట్టకూడదా? పోస్ట్ పెట్టినందుకు 60 ఏళ్ల వృద్ధురాలిని ఆల్ ద వే తీసుకొచ్చి సిఐడి హెడ్ క్వార్టర్లో విచారణ జరిపారే, అప్పుడు ఇది కరెక్ట్ కాదు మీరు చేస్తున్నది అని ఉంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చేది కాదు. ఒక అమర్నాథ్ గౌడ్ అనే ఒక బాలుడిని తన అక్కని ఎవరో ఏడిపిస్తుంటే వాళ్ళని అడిగి వాళ్ళని ఎదిరించడం అంటే ఆ పిల్లోడికి ఎదిరించే ఈ శక్తి లేదు. చిన్నపిల్లోడు 12 ఏళ్ళు నాకు తెలిసి. వాళ్ళతో కలబడ్డాడు. మా అక్కని ఎందుకు అంటున్నారని చెప్పి తిట్టినందుకు నిలువున తగలబెట్టారు పెట్రోల్ పోసి. రాష్ట్రం అల్లాడిపోయింది. అప్పుడు ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో కుర్చీలో కూర్చుని ఎవడి పని చేసింది వాడిని కాల్చి పారేయండనో లేకపోతే వాడిని వెంటనే బొక్కలో వేయండనో అని ఉంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చేది కాదు. అబ్దుల్ సలాం అనే ఒక పేద ముస్లిం కుటుంబీకుడిని, పేదవాడిని పోలీసులు హెరాస్మెంట్ చేస్తే అతను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు ఏంటి దారుణం అని కనీసం అక్కడికి వెళ్ళొచ్చి పరామర్శించి వచ్చినా లేకపోతే ఆ పోలీసుల వెంటనే చర్య తీసుకున్నా ఇవాళ ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యి ఉండేది కాదు. ఇలా ఒకటి కాదు, నేను చెప్పుకుంటూ పోతే ఓ 10 రోజులు కావాలి. అట్లీస్ట్ ఒక పాలకుడిగా నీ ధర్మం, నువ్వు రోజు వచ్చే దారిలో పోయే దారిలో వేలాది మంది మహిళలు అక్కడ ధర్నా చేస్తుంటే కనీసం ఆపి మీరు ధర్నా ఆపండి, నేను మీ సమస్యను నేను పరిష్కరిస్తా అని పలకరించి ఉంటే, పరిష్కరించకపో అది వేరే విషయం, కనీసం అడ్రస్ చేసి ఉంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చి ఉండేది కాదు. కర్కశపు బూట్లతో తొక్కించావే, నకిలీ కాకి యూనిఫామ్లు వేసి నకిలీ పోలీసులను పెట్టి తొక్కించావే, అది తప్పు అని నువ్వు సరిదిద్దుకున్నప్పుడు వాళ్ళని రాకుండా చేసి ఉంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చి ఉండేది కాదు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న
వ్యక్తిని నీ రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసావే, కనీసం అది చెయ్యకపోయి ఉన్నా అసలు ఆ ప్రస్తావన లేకపోయినా ఇవాళ చర్చ లేదు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు చేసిన తప్పుడు పనికి ఇలాంటివి ఇవన్నీ ఒకటి కాదు, కొన్ని వందలు వందలు కాదు వేలల్లోనే. ఏనాడు అసలు ఈ ముఖ్యమంత్రి మాట్లాడాడేంటి, ఈ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టాడేంటి, ఈ ముఖ్యమంత్రి ఎవరిని మందలించడేంటి, ఈ ముఖ్యమంత్రి ఎవరిని శిక్షించడేంటి, ఈ ముఖ్యమంత్రి ఎవరిని కాపాడాడేంటి, ఇట్లాంటి చర్చ జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారని, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మందలించారని మేమైతే 5 ఏళ్లలో ఎక్కడా వినలా. అసలు మీకు అంత స్పృహ అంత స్పర్శ ఉందని కూడా ఎవరికి తెలియదు. సమాజంలో జరుగుతున్న నేరాలని, సమాజంలో జరుగుతున్న అకృత్యాలని జరగవనే లేదండి. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతాయి, అదేం పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే మనుషుల్లో అకృత్యాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు, 1% 2%. కానీ వాటిని అడ్రస్ చేయగలిగినప్పుడే అది పరిపాలన, అది ప్రభుత్వం అవుతుంది. కానీ నువ్వే ఒక 20% 30% మందిని తయారు చేసి సమాజం మీదకి వదిలి అచ్చోసిన ఆంబోతుల్లాగా, నేను ఈ పదం వాడడానికి ఏం వెనకాడల్లా, అచ్చోసిన ఆంబోతుల్లా, అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఇష్టం వచ్చినట్టు తిట్టిపోయించి ఇవాళ ఆ వీడియోలన్నీ రిపీట్ అవుతున్నాయి. మీ వాళ్ళు చేసిన వీడియోలన్నీ వాళ్ళందరినీ నువ్వు కట్టడి చేసి ఉంటే ఆనాడే ఇవాళ ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదు. కనీసం ఆడవాళ్ళ మీద ఎగమడుతున్న నీ సోషల్ మీడియాని కట్టడి చేసి ఉంటే ఇవాళ ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదు. ఇంతసేపు ఎందుకు చెప్పానంటే ప్రజలకు ఒకసారి గుర్తు చేయడానికి. 2019లో 14 నాకు బాగా గుర్తు. 2014 రాష్ట్రం విడిపోయింది, ఎన్నికలు అయ్యాయి, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు అక్కడ తుండు తుపాకీ ఏమీ లేదు. అక్కడ ఇంకా ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి చోటుకి వచ్చి ఏదో ఒక గెస్ట్ హౌస్ ఒకటి ఉంటే ఆ గెస్ట్ హౌస్నేమో ఆఫీసుగా పెట్టుకుని, ఇల్లుగా పెట్టుకుని, ఇంకో గెస్ట్ హౌస్ ఉంటే అదేమో గవర్నర్ ఆఫీస్ అని చెప్పి ఏదో తిప్పలు పడి చేస్తుంటే గవర్నమెంట్ వచ్చిన 47వ రోజే మొదలెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు నరకాసుర వధ. 2014లో గుర్తు తెచ్చుకోండి. అప్పుడు 47 రోజులన్నా ఆగాడు, ఇప్పుడు ఒక్కరోజు కూడా ఆగలేకపోతున్నాడు. ఒక్కరోజు కాదు, అసలు ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వలేదు, నిన్ననే రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ఇంకా కాలు చేయ కూడా తీసుకోలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, తర్వాత కేంద్రంతో ఉండే సంబంధాలు పొత్తులు ఇవే ఉన్నాయి కదా, అది అలా ఉంటే ఈయన ట్వీట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ట్వీట్ చేశాడు. ఏంటి ఆ ట్వీట్ అంటే, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అయ్యబాబోయ్, వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. ఏకంగా అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. పోలీసు వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఏదో సామెత గుర్తొస్తుంది. వయసు మీద పడిన తర్వాత కొన్ని కబుర్లు చెబితే ఏదో చెప్తారు సామెత, ముతక సామెత, నేను అనకూడదు. వెరసి 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కలిసి అంట గడిచిన 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు చాలా పటిష్టంగా ఉంటే అవన్నీ ఒక్కరోజులోనే పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నర్ గారు గుర్తొచ్చారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం. మంచిదే,
మీ కార్యకర్తలకి, మీ సోషల్ మీడియా సైనికులకి ఇలా రెచ్చగొట్టే కదా. అరే బాబు, మనం సైనికులం కాదు, గాడిది గుడ్డు కాదు, మనం సోషల్ మీడియాలో ఉండి మన అభిప్రాయాలు చెప్పవచ్చు, తప్పలేదు, ప్రజలకి వారధిగా ఉండాలని చెప్పి ఏనాడనే చెప్పావా? సైనికులు, నా సైన్యం, సిద్ధం, భోషాణం, ఈ కబుర్లు చెప్పే కదా వాళ్ళని రెచ్చగొట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్. ఎక్స్ అనే ప్లాట్ఫామ్ మీద, అంటే పాత ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ ఇది, ఒకరోజుకి. దీని గురించి చర్చించాలంటే ఎవరికైనా సామెతలే గుర్తొస్తాయి.